మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. నేను లేకపోతే. ఇది రాసిన వారు నా తమ్ముడు సాయిబాబా. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుడి తలను ఖండించాలి అని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిలో కత్తి చూసి రావణ్ణి పట్టుకుని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అన్నది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, నేను లేకపోతే ఎలా అని. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని. మరింత ముందుకు వెడితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకలకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. హనుమంతుణ్ణి చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్నా, దూతను చంపడం నీతి కాదు అంటాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ఠ ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపద్దు, కోతులకు తోక అంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అంటాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని. రాములు వారు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి, ఆలోచన పరంపరంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆంజనేయ స్వామి. పరమాశ్చర్యం ఏమిటంటే వాటినన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణుడితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభు శ్రీరామచంద్రుడు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అనే భ్రమలో ఎప్పుడూ ఉండద్దు. నేనే గొప్పవాడిని అని గర్వపడద్దు.
భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను అని ఎరుక కలిగి ఉందాం. సరేనా? అంతా ఆ ప్రభు రామచంద్రుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఏది ఏమైనా వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. వినుడు వినుడు భక్తులారా, శ్రీరామచరిత మానసము పరవశించిపోదురు, పరితపించుపోదురు రామనామ స్మరణలో, శ్రీరామనామ కీర్తనలో. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.